ప్రియమైన ఆత్మీయులారా, మహాశివరాత్రి గురించి, శివుడి యొక్క వాస్తవ రూపం గురించి, ఆది యోగి గురించి మనము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. ఇంకా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేద్దాం. పరమశివుడి యొక్క రూపం ఏదైతే భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నామో, ఒక్కొక్క దాన్ని మనము వర్ణించుకుంటూ వెళ్తే రకరకాల ఆధ్యాత్మిక సత్యాలు మనకి బయటపడతాయి. అంటే ఒక మనిషి యొక్క జీవిత వికాసానికి, కుటుంబ వికాసానికి, సామాజిక వికాసానికి, తర్వాత చైతన్య వికాసానికి ఎన్నో రకాల సత్యాలు మనము నేర్చుకోవచ్చు. ఇక ఆదియోగిగా సాధన చేస్తూ ఎప్పుడైతే తను తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఈ హిమాలయాలకి, అంటే మన పురాణ గాథ ప్రకారం చెప్తున్నాను నేను మీకు, హిమాలయాలకి ఈ ప్రతి ఒక్క కొండ ప్రాంతంలో ఒక్కొక్క కొండ ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తి ఉండేవాడు దాన్ని పరిపాలన చేయడానికి. ఆ రోజుల్లో అదే హిమాలయాలకి ఒక రాజులాగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే హిమవంతుడు. అంటే హిమాలయాలకి రాజు అన్నట్టు. అంటే హిమాలయాల్లో నివసించేటటువంటి మనుషుల యొక్క సమూహానికి ఒక పెద్ద మనిషి. సో ఆయన యొక్క కూతురు పార్వతీదేవి. అయితే ఈయన ఎప్పుడైతే ఈ తపస్సు చేస్తూ ఈ సప్తర్షులకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ కొంచెము ఈయన ఆ ప్రాంతంలో ఒక విధంగా ప్రచారం జరిగింది ఈయన గురించి. సో అలాంటి స్థితిలో ఈమె పార్వతీదేవి ఆయనని ఇష్టపడడం జరిగింది. ఇది మన శివపురాణం ప్రకారం, మన పురాణ గాథల ప్రకారం మనము తెలుసుకుందాం ఒక స్టోరీ. దీని వెనకాల సత్యం ఏంటనేది ముందు మీకు తెలుస్తుంది. సో అట్లా ఆయనని ఇష్టపడడం జరిగింది. అయితే జనరల్గా ఒక మనిషి దగ్గర ఏం కోరుకుంటుంది ఒక కుటుంబం అనేది అంటే, జనరల్గా మానవ సహజ స్వభావం ఏంటి? అందరిలాగా ఉండాలి, అందరిలాగా అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఒక స్థితిలో ఉండాలి అని, కుటుంబ పరంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ పిల్లల విషయంలో కోరుకుంటారు. అదేవిధంగా ఈ హిమవంతుడు కూడా కోరుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ పార్వతీదేవి, అంటే ఆదియోగి, పార్వతీదేవి వీళ్ళంతా మామూలు మనుషులే. అందరు అనుకున్నట్టు అభూత కల్పన కాదు. మామూలు ఒక గిరిజన జాతికి చెందినటువంటి ఒక, ఇందాకని చెప్పాం స్టార్టింగ్లో మనం ఒక విషయం తెలుసుకున్నాం ఏంటంటే, నాగా కల్ట్, తర్వాత ద్రావిడియన్ కల్చర్ చెందినటువంటి ఒక ఆదిమానవుడి కాలంలో ఒక జాగృతమైనటువంటి ఒక జ్ఞాన పరంపరలో వచ్చినటువంటి వీళ్ళని ఇంకో విధంగా చెప్పాలంటే పురాణ పురుషులు అని కూడా అనొచ్చు. అంటే ఆది పురుషులు, అందుకే వీళ్ళని ఆది దంపతులు అంటారు, పార్వతీ పరమేశ్వర్లని. సో అట్లా ఈమె అతన్ని ఇష్టపడడం జరిగింది. అంటే ఈయన తపస్సు చూసి, ఈయన జ్ఞానం చూసి, అంటే భౌతిక రూపాన్ని చూడలేదు. ఈయన బూడిద పూసుకున్నాడు, ఈ పాములు ఉన్నాయి, ఈ పులి చర్మం కట్టుకున్నాడు. భౌతిక అంటే ఫిజికల్ లుక్ చూస్తే ఏ అమ్మాయి అలాంటి వ్యక్తిని ఇష్టపడదు. కానీ ఆమె అతనిలో ఏం చూసింది అంటే హృదయం చూసింది, ఆ కరుణ చూసింది, ఆ ప్రేమ తత్వాన్ని చూసింది, తర్వాత తనలో ఉన్న జ్ఞానాన్ని చూసింది. అది చూసి ఆమె ఇష్టపడడం జరిగింది. ఆఖరికి తన తండ్రి ఏమంటాడు, అరే ఇలాంటి బైరాగినా నువ్వు ప్రేమించింది, వద్దు అంటాడు. లేదు నాకు అతనే కావాలి అని చెప్పి ఈమె వెళ్ళి ఆయన దగ్గర చెప్పినప్పుడు అక్కడ ఏమంటాడు శంకరుడు అంటే, నేను సన్యాసిని, నేను వివాహం చేసుకోను అని అంటాడు. నాకు ఈ బంధాలు వద్దు, నేను చేసుకోను అన్నప్పుడు అప్పుడు పార్వతీదేవి అతని కోసం తపస్సు చేస్తుంది, నాకు నువ్వే కావాలి అని నిద్రాహారాలు మాని, ఇప్పుడు మనము విరహం అంటున్నాము, ప్రేమ అంటున్నాము, దానికి పేరు పెట్టుకున్నాము. 6 రోజుల్లో ఆ ప్రేమ పేరు మీద ఆమె ఒక తపస్సు చేసింది ఆయన కోసం.
ఆ తపస్సుకి మెచ్చి తను ఆమెకి సరెండర్ అవ్వడం జరిగింది పార్వతీదేవికి. అట్లా వాళ్ళిద్దరూ ఆది దంపతులయ్యారు. ఇక వివాహ మహోత్సవం జరుగుతున్నప్పుడు పరమశివుడు వెంబడి ఎవరెవరు ఉన్నారు అంటే, ఇప్పుడు ఆయన సన్యాసి, అంత సన్యాసులు సాధువులు బూడిద పూసుకొని శ్మశానాల్లో సాధన చేసేవాళ్ళు, ఈ యోగులు, ఈ సప్తర్షులు, ఈయన కూడా ఇప్పుడు జనరల్గా పెళ్లి కొడుకు అంటే అలంకరణ ఇదంతా ఎక్స్పెక్ట్ చేస్తాడు, కానీ అన్నీ మామూలుగా ఒక సన్యాసిలాగా వచ్చేస్తున్నాడు వివాహం చేసుకోవడానికి. ఇదంతా చూసి ఈ హిమవంతుడేమో ఒక రాజులాగా ఉన్నాడు, ఆ రోజుల్లో ఉండే అలంకరణలతో ఉన్నారు వీళ్ళంతా, ఇతను చూస్తే బైరాగిలాగా ఉన్నాడు. ఇదంతా చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇదేంటి పెళ్ళికి ఇలా కూడా వస్తారా, ఇలాంటి వాళ్ళు వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటే వాళ్ళకు విధంగా నచ్చలేదు. కానీ అక్కడ ఒక ఈ కూతురికి ఇష్టమైంది, పార్వతీదేవి మెచ్చింది అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడ వివాహం జరిపించడం జరిగింది. సో ఇట్లా ఈ మహాశివరాత్రికి చాలా రకాల సంఘటనలు ఆధారపడి ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, మహాశివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది అనేది ఒక సంఘటన. రెండవది ఏంటి అంటే, ఈ మహాశివరాత్రి రోజు ఈ పార్వతీదేవి ఎప్పుడైతే వివాహం జరిగాక వాళ్ళు ఎప్పుడు కూడా ఒక భార్యాభర్తల కంటే కూడా ఒక గురు శిష్యుల సంబంధం వాళ్ళ మధ్యలో ఎక్కువ ఉండేది. అంటే మేము భార్యాభర్తలము, దంపతులము, మేము ఇలా ఉండాలి అనేదానికంటే కూడా ఒక గురువుకి ఒక శిష్యుడికి ఉండే సంబంధం లాగా వాళ్ళ జీవితాంతం అలాగే కొనసాగింది. అంటే ఈయన ఒక యోగిలాగా, ఆమె ఒక యోగినిలాగా అలాగే ఎక్కువ జీవించారు. అప్పుడు పార్వతీదేవికి ఈయన జ్ఞాని కాబట్టి రకరకాల సందేహాలు వస్తూ ఉండేవి, జీవితం గురించి, తర్వాత ప్రకృతి గురించి, పంచభూతాల గురించి. సో జనరల్గా ఒక భార్యాభర్త ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి వాళ్ళ మధ్యలో? సాధారణంగా ఉంటే సంసారం గురించో, బాధ్యతల గురించో, బంధాల గురించో, భవిష్యత్తు గురించో వస్తాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంభాషణ జరిగేదంటే జ్ఞాన చర్చ జరిగేది. ఈమె పార్వతీదేవి చిన్నపిల్లలాగా ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉండేది. ఈ ఆకాశం ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, తర్వాత ఈ లైఫ్ ఏంటి, మీరు ఎందుకు ఇట్లున్నారు, అసలు ఈ తపస్సు ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, ఇట్లా ఆమె అడిగిన రకరకాల ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళేవాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ సంభాషణ ఏదైతే ఉందో అదే విజ్ఞాన భైరవ తంత్ర. అంటే ఇప్పుడు ఏదైతే మనము ధ్యాన సమాధి సూత్రాలు ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి ప్రస్తుత సమాజంలో మనం ఆచరిస్తున్నటువంటి యోగం కానీ, ధ్యానం కానీ, రకరకాల టెక్నిక్స్ కానీ, సమాధి టెక్నిక్స్, ధ్యాన పద్ధతులు, యోగ పద్ధతులు, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణకి ప్రతీక. దాన్ని మనం ఏమంటాము? విజ్ఞాన భైరవ తంత్ర. విజ్ఞానము అంటే విశేషమైన జ్ఞానము, భైరవుడు అంటే శివుడు, తంత్ర అంటే టెక్నిక్స్. అంటే ఈ విజ్ఞాన భైరవ తంత్ర కూడా వాళ్ళ మధ్యలో ఆవిర్భావం జరిగింది కూడా ఈ మహాశివరాత్రి రోజే. అండ్ తర్వాత ఈ సప్తర్షులకి ఒక జ్ఞానాన్ని అందుకున్నటువంటి రోజు కూడా మహాశివరాత్రిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో కేవలము ఈ భౌతికమైనటువంటి టెక్నిక్సే కాకుండా, అంటే శ్వాసకు సంబంధించి, మనసుకి సంబంధించి, శరీరానికి సంబంధించి, తర్వాత ఈ శ్వాస, మనసు, శరీరం దాటి ఇంద్రియాలకు సంబంధించిన టెక్నిక్స్, రకరకాల టెక్నిక్స్, దీంట్లో దాదాపు 112 టెక్నిక్స్ ఉన్నాయి, ధ్యాన సమాధి సూత్రాలు. అయితే ఇక్కడ మనం శరీరాన్ని పవిత్రంగా పెట్టుకున్నప్పుడు, మనసుని పవిత్రంగా పెట్టుకున్నప్పుడు ఈ దంపతులు అంటే ఏదైతే కుటుంబ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ కుటుంబ వ్యవస్థ గురించి ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే ఈ దంపతులు ఇద్దరు ఈ సత్యంతో, ధర్మంతో
జ్ఞానంతో జీవిస్తూ వాళ్ళు జీవించేటటువంటి దాంపత్య జీవితం కూడా పవిత్రంగా ఉన్నప్పుడు దాంపత్య జీవితం ద్వారా కూడా ఒక మనిషి జ్ఞానోదయాన్ని అందుకోవచ్చు. దానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అది తంత్రయోగం. ఈ తంత్రయోగం గురించి చాలా రకాల అపోహలు ఉన్నాయి భారతదేశంలో. కానీ ఈ తంత్రయోగంలో ఉండేటటువంటి ముఖ్యమైన సూత్రాలను మనం చూస్తూ ఉంటే దీంట్లో శరీరం అనేది దేవాలయంలాగా భావించి మనసుని జ్యోతిలాగా భావించి హృదయాన్ని ప్రేమకి అంకితం చేసి ఎప్పుడైతే ఒక స్త్రీ పురుష తత్వం అనేది ఒక కలయిక జరుగుతుందో అక్కడ అర్ధనారీశ్వర తత్వం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏకమయ్యేది రెండు శక్తులు, అంతేగాని శరీరాలు కాదు. దీన్ని ఏమంటారు? అర్ధనారీశ్వర తత్వం. అంటే ఏ స్త్రీ కంప్లీట్గా స్త్రీ కాదు, ఏ పురుషుడు కంప్లీట్గా పురుషుడు కాదు. ఎందుకు కాదు అంటే మనం స్త్రీ పురుషుల యొక్క కలయికతో మనం వచ్చాం. అంటే మన లోపల మీరు సైంటిఫిక్గా చూసినా మన లోపల మేల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఫీమేల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ తల్లిదండ్రి యొక్క 2 క్రోమోజోమ్స్ కలిస్తేనే ఒక పిల్లాడు భూమి మీద జన్మించడం జరిగింది. ఈవెన్ పురుషుడి లోపల కూడా స్త్రీతత్వం ఉంటుంది, పురుషతత్వం ఉంటుంది. స్త్రీ లోపల కూడా పురుషతత్వం ఉంది, స్త్రీతత్వం ఉంది. అది శక్తిలో ఉంది, కణాల్లో ఉంది, మనసులో కూడా ఉంది. ఇప్పుడు XY క్రోమోజోమ్స్ అంటారు. XX క్రోమోజోమ్స్ నడిస్తే అది స్త్రీతత్వం, XY ఉంటే అది పురుషతత్వం. ఇది సైంటిఫిక్గా అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన లోపల క్రోమోజోమ్స్ కూడా మేల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫీమేల్ క్రోమోజోమ్స్ ఉంటాయి. తర్వాత మన శక్తిలో కూడా స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది. స్త్రీ శక్తి అనేది సృష్టికి సృజనకి ఆధారం అయితే పురుష శక్తి అనేది ఒక విత్తనానికి ఒక బీజానికి ఆధారంలాగా ఉంది. దాంతోనే సమస్త సృష్టి యొక్క రచన జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రతి స్త్రీలో ప్రతి పురుషుడిలో స్త్రీతత్వం అనేది ఉంటుంది, పురుషతత్వం. దీన్ని ఫెమినైన్ మస్క్యులైన్ ఎనర్జీస్ అంటారు. ఈ ఫెమినైన్ మస్క్యులైన్ ఎనర్జీస్ ఎప్పుడైతే ఒక మమేకత్వానికి వస్తుందో దాన్ని మనం ఏం చెప్పామంటే అర్ధనారీశ్వర తత్వం. అందుకే పరమశివుడిని అర్ధనారీశ్వరుడు అని అంటారు. సగం పార్వతి, సగం శంకరుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే శరీరాలు వేరైనా చైతన్యం ఒకటే. ఈ చైతన్యం ఎట్లా పనిచేస్తోంది? స్త్రీతత్వంతో పనిచేస్తోంది, పురుషతత్వంతో పనిచేస్తోంది. ఇప్పుడు ప్రకృతి ఉంది, ప్రకృతి స్త్రీతత్వం. భూమి ఉంది, స్త్రీతత్వం. తర్వాత విశ్వశక్తి ఉంది, అది పురుషతత్వం. ఇట్లా ప్రతి ఒక్క స్థితిలో ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే విశ్వశక్తి కూడా స్త్రీతత్వమే. స్త్రీతత్వం యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే ప్రేమ, కరుణ, మైత్రి, జాలి, దయ. ఇది స్త్రీతత్వం యొక్క లక్షణాలు. ఇది పురుషుడిలో ఉంటాయి, స్త్రీలో కూడా ఉంటాయి. అవునా? తర్వాత అగ్రెసివ్ నేచర్, ఆక్రమించడం, డామినేటింగ్ నేచర్, ఇది పురుషతత్వం. ఇది స్త్రీలో ఉంటాయి, పురుషుడిలో కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు పురుషతత్వం కూడా అవసరమే, కొన్నిసార్లు స్త్రీతత్వం కూడా అవసరమే. ఈ రెండు కలిస్తేనే సృష్టి, సృజన అనేది ప్రకృతిలో జరుగుతోంది, ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతోంది, తర్వాత ప్రతి జీవిలో జరుగుతోంది. ఇది ఈ రెండు కలిస్తేనే మొత్తం ప్రపంచమంతా ఏర్పడింది. అందుకే దీన్ని ఏమంటారు? శివ శక్తి. శివ అంటే పురుషతత్వం, శక్తి అంటే స్త్రీతత్వం. ఈ రెండు కలిస్తేనే సృష్టి. ఇదే అర్ధనారీశ్వర తత్వం. అంటే గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలని అంటే ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ కోరికలని జయించినప్పుడు ఆటోమేటిక్గా దాంపత్య జీవితం ద్వారా కూడా గృహస్థ ధర్మం ద్వారా కూడా మనం మోక్షాన్ని పొందొచ్చు అనేది చతుర్విధ పురుషార్థాల్లో మనకి చెప్తారు. ప్రతి వివాహంలో దీని మీద ప్రమాణం కూడా చేయిస్తారు. ఏది పెళ్ళి దంపతులతో ఎందుకు చేయిస్తారు అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో నేను నీకు తోడుగా ఉంటాను,
అని ఒకళ్ళకొళ్ళు ప్రమాణం చేసుకుంటారు. అంటే ధర్మంలో, అర్థంలో, కామంలో, తర్వాత మోక్షంలో. ఇప్పుడు ఇవాళ రేపు కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే కేవలం అర్థానికి కామానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ధర్మానికి ఇవ్వట్లేదు, మోక్షానికి ఇవ్వట్లేదు. అందుకే కుటుంబ కలహాలు ఎక్కువైపోయినాయి, బంధాలన్నీ విచ్ఛిన్నమైపోయినాయి, సమాజం అంతా అస్తవ్యస్తంగా ఉంది, హింస పెరిగింది, నమ్మకాలు పోయినాయి, ప్రేమ పోయింది. కేవలం వ్యామోహం, ఆకర్షణ, కోరిక ఇది మాత్రమే మిగిలింది. ఈ వ్యామోహానికి, ఆకర్షణకి, కోరికకి దీన్నే ప్రేమ అనుకొని ఒక భ్రమలో ఉన్నారు. కానీ ప్రేమకి వీటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సో ఇక్కడ ఈ పార్వతీ పరమేశ్వరులను చూస్తూ, ఈ ఆది దంపతులను చూస్తూ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ప్రేమతత్వం. అక్కడ ప్రేమతత్వంతో ఒకటైపోయింది, అక్కడ శరీరం కాదు, శక్తి. దీన్నే ఏమన్నారంటే దివ్య ప్రేమ అంటారు, డివైన్ లవ్. ప్రేమ శారీరకంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, హృదయపరంగా ఉంటుంది, తర్వాత చైతన్యంతో ఉంటుంది. సో ఈ చైతన్యం ఎప్పుడైతే ఒకటైపోతుందో అది డివైన్ లవ్. దాన్ని ఏమంటారంటే విశ్వమానవ ప్రేమ. ఈ ప్రేమ ఒక వ్యక్తి వరకే పరిమితం కాదు, ప్రతి జీవికి అది విస్తరిస్తుంది. సో అర్ధనారీశ్వర తత్వం అనేది స్త్రీతత్వానికి, పురుషతత్వానికి, అదేవిధంగా ఈ యొక్క ప్రేమతత్వానికి ప్రతీక. అందుకే వాళ్ళని ఆది దంపతులు అని అంటారు. ఎందుకు ఆది దంపతులు అంటే వీటన్నిటికీ మూలంలాగా ఉన్నారు. సో ఈ విజ్ఞాన భైరవ తంత్ర యొక్క ఆవిర్భావం అనేది ఈరోజు జరిగింది. తర్వాత పార్వతీదేవి జ్ఞానోదయాన్ని అందుకుంది కూడా ఇదే రోజు. ఆమె ఇట్లా వింటూ వింటూ ఆమె కూడా ఒక ఆది శక్తిలాగా మారి, ఇప్పుడు మనం పూజించే దేవుళ్ళు దేవతలంతా పార్వతీదేవి అవతారాలని అంటాం, ఆమె ఆదిశక్తి అంటాం. ఇప్పుడు దసరా నవరాత్రుల్లో చేస్తారు కదా, ఒక్కో రోజు ఒక అవతారం, దానికి మూలం ఎవరు? పార్వతీదేవి అంటాం, ఆమె ఆదిశక్తి అంటాం. అంటే ఈ రకరకాల రూపాలు ఏంటి? మనలో ఉండే రూపాలే. రౌద్రము కోపం వచ్చిందనుకో కాళికాదేవి, నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉన్నావు అనుకో దుర్గాదేవి లాగా ఉంటావు. తర్వాత నువ్వు జ్ఞానంతో సత్యంతో ఉంటే పార్వతిలాగా ఉంటావు. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి యొక్క మానసిక స్థితులు. ఆ రూపాలన్నీ కూడా మనమే. అంటే ప్రతి స్త్రీ ఆదిశక్తిలాగా మారచ్చు, ప్రతి పురుషుడు శివతత్వంతో ఉండొచ్చు. ఇదే భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థకి మూలమైనటువంటి సూత్రం. ఆ ఆది యోగులు మనకిచ్చినటువంటి ఒక సంపద. వాస్తవానికి కుటుంబ వ్యవస్థ అనేది అక్కడ నుంచే మొదలైంది. తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లల గురించి కూడా చెప్తారు కదా, ఒకటి గణేష, కార్తికేయ. ఈ కార్తికేయుడు ఏంటి అంటే ఒక శక్తికి ప్రతీక. కార్తికేయుడు శక్తికి ప్రతీక. తర్వాత ఆయన ఈ ప్రమద గణాలకి, మొత్తము ఆ హిమాచల పర్వతానికి ఒక కాపలాదారులాగా ఉండేవాడు. కాపలాదారులాగా ఉండేవాడికి శక్తి ఉండాలి, అవునా? తర్వాత ఒక సమర్థత ఉండాలి. కాబట్టి కార్తికేయుడు ఒక శక్తికి, ఒక సమర్థతకి, ఒక పాలనకి ప్రతీక. ఇక గణేష్ ఉన్నాడు. ఆ గణేష్ ఏంటి అంటే ఒక శ్రద్ధ, సమర్పణ. వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్టోరీ కూడా ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ఎవరైతే ముందు ప్రపంచాన్ని 3 లోకాలను చుట్టూ వస్తారో వాళ్ళకి మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పి తల్లిదండ్రి టెస్ట్ పెట్టినప్పుడు ఈయన ఈ నెమలి వాహనం వేసుకొని మొత్తం తిరిగి వస్తూ ఉంటాడు. తర్వాత ఈ గణేష్ ఏం చేస్తాడు, అరే నేను ఎక్కడికో ఎందుకు పోవాలా, నాకు తల్లిదండ్రే సర్వస్వం అని చెప్పి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎక్కడ పోయినా అక్కడికి అతనే కనిపిస్తూ ఉన్నాడు. ఈయనకంటే ముందు ప్రత్యక్షం అవుతున్నాడు అక్కడ. అంటే ఇక్కడ తల్లిదండ్రిని గౌరవించాలి, తల్లిదండ్రిని ప్రేమించాలి, తల్లిదండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళకి సేవ చేస్తే మనం భగవంతుడికి సేవ చేసినట్టే.
ముల్లోకాలు చుట్టినట్టే అనేటటువంటి ఒక ఆదర్శమైనటువంటి ఒక ప్రేమైక జీవనానికి అతను ఒక ప్రతీక. తర్వాత ఆ మొత్తం ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఒక ఒక మూలం అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఇదంతా పురాణం, ఇతిహాసం. సరే, దీంట్లో సత్యం ఎంత ఉంది అనేది మనం పక్కకు పెడితే, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇలా సాధన చేస్తూ చేస్తూ విజ్ఞాన భైరవ తంత్ర ద్వారా ఎంతోమందిని జాగృతం చేయడం జరిగింది. దాని తర్వాత పరమశివుడి నుంచి వచ్చినటువంటి యోగాలు ఏంటి అంటే విభూతి యోగము, తంత్రయోగం, తర్వాత మంత్రయోగం, తర్వాత రకరకాల యోగాలు, కర్మయోగం, హఠయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, తర్వాత సహజయోగం. ఈ యోగాలన్నిటికీ కూడా ఇవి ఆయన సమాధి, ధ్యానము, తపస్సు వీటన్నిటికీ ప్రతీక. అదేవిధంగా ఆయన శ్మశాన రుద్రుడిలాగా పూజిస్తారు. మనం చెప్పుకుంటున్నట్టు ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణాన్ని అతిక్రమిస్తాడో, జనన మరణ చక్రం నుంచి ఎవరైతే బయటికి వస్తారో, మనకు ఉపనిషద్ మహావాక్యాల్లో 3 ఉన్నాయి. ఒకటేంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మొత్తం ఆధ్యాత్మికత యొక్క మూలం ఎక్కడుంది అంటే, ఒకటి అసత్యాన్ని వీడి సత్యంలోకి రావాలి, తర్వాత అంధకారాన్ని వీడి వెలుగులోకి రావాలి, తర్వాత మృత్యువుని దాటి అమృతమయ తత్వంలోకి వెళ్ళాలి. అంటే ఎవరైతే మరణాన్ని అతిక్రమిస్తారో, జనన మరణ రహస్యాలు ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే జీవించి ఉండగా మరణించేటటువంటి కళ నేర్చుకుంటారో వాళ్ళనే మనం ఏమంటామంటే మృత్యుంజయులు. మృత్యుంజయుడు అని అంటారు. మృత్యుంజయుడు అని పేరు కూడా పరమశివుడికి ఉంది. శ్మశాన రుద్రుడు అంటారు. శ్మశానంలో చేసేటటువంటి సాధన ఏంటి అంటే సింపుల్గా చేసే సాధన ఏం లేదు. అక్కడ రుద్రభూమి అంటారు. పరమశివుడు అక్కడ ఎందుకు ఉంటాడు అంటే ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం అదే. అందుకే ఈయనకి లయకారుడు, డిస్ట్రాయర్ కదా, వినాశనం కదా, అందుకే లయకారుడు. కాబట్టి డెత్ దగ్గర ఉన్నాడు. అంటే ఒక జీవి భూమి మీద బ్రహ్మశక్తి ద్వారా, విష్ణు శక్తి ద్వారా పుట్టి పాలన పోషణ చెంది ఒక సమయం వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో లీనం కావడానికి, పంచభూతాల్లో లీనం కావడానికి, శరీరము అగ్నికి ఆహుతి అవ్వడానికి, మళ్ళీ ప్రకృతి నుంచి వచ్చాం మనం, ప్రకృతిలో మళ్ళీ లయం కావడానికి కారణం శివశక్తి. అందుకే ఆయన్ని శ్మశాన రుద్రుడు అంటారు. అందుకే కొంతమంది నాగా సాధువులు, అఘోరీస్ శ్మశానంలో సాధన చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు శ్మశానంలో సాధన అంటే, అక్కడ దాన్ని అఘోరా యోగం అంటారు. దీన్ని అఘోరా యోగం అంటే అక్కడ శవం అనేది తగలబడుతున్నప్పుడు దాన్ని చూస్తూ చూస్తూ సాక్షిలాగా ఉంటూ, నేను కూడా ఏదో ఒక రోజు నా శరీరం అనేది తగలబడిపోతుంది కాబట్టి ఈ శరీరంతో నేను వ్యామోహాన్ని పెట్టుకోవద్దు, ఈ శరీరం మీద నేను ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, ఇది అశాశ్వతమైనది అనే విషయము భౌతికంగా అర్థం చేసుకొని, శరీరం శాశ్వతం కాదు, ప్రపంచం శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు, నేను ఒక శక్తి స్వరూపాన్ని, నేను ఒక చైతన్య స్వరూపాన్ని అని అర్థం చేసుకోవడానికి శ్మశానాల్లో సాధన చేసేవాళ్ళు. ఇది అఘోరా యోగం అంటారు, దీన్ని విభూతి యోగం అంటారు. తర్వాత ఈ శ్మశానంలో కాలేటటువంటి ఇప్పటికీ కొన్ని కొన్ని దేవాలయాల్లో ఎక్కువగా శివాలయాలన్నీ కూడా శ్మశానాల దగ్గర ఎక్కువ ఉంటాయి, ఊరవతలు ఎక్కువ ఉంటాయి జనరల్గా శివాలయాలు. అయితే ఇప్పటికీ కొన్ని రకాల దేవాలయాల్లో ఆ శవం కాలినటువంటి బూడిద తీసుకొని వచ్చి ఇక్కడ లింగానికి అభిషేకం చేస్తారు ఆ బూడిదతో. మనకి రాజమండ్రిలో ఒక టెంపుల్ ఉంది, నీలకంఠేశ్వర ఆలయం అని. అక్కడ పక్కనే శ్మశానం ఉంటుంది, ఆ పక్కనే శివాలయం ఉంటుంది. మొట్టమొదట ఏ శవం అయితే వస్తుందో ఆ శవం కాల్చిన బూడిదతోనే ఆ పరమశివుడికి రోజు అభిషేకం చేస్తారు ఆ బూడిదతో. ఎందుకు చేస్తారు బూడిదతో అభిషేకం అంటే, ఆఖరికి మిగిలేది బూడిదే. అంటే శరీరం అనేది నశ్వరమైనది, అశాశ్వతమైనది, అందుకే బూడిద పూసుకుంటాడు. అంటే అదొక వైరాగ్యానికి ప్రతీక.
మిగిలేది బూడిదే ఆఖరికి. అంటే కామాన్ని దహనం చేసి కోరికలని జయించి మళ్ళీ కామం అనేది తమ లోపల ప్రేరేపించకుండా ఉండకుండా శరీరాన్ని కూడా బూడిదేసి ఆ బూడిద పూసుకున్నవాడు ఏమైపోతాడంటే మృత్యుంజయుడైపోతాడు. ఇంకా వాళ్ళ లోపల కోరికలు, వాసనలు, సంస్కారాలు, భవరోగాలు ఏది ఉండవు. వాళ్ళు ఉన్నప్పుడు అలాగే ఉంటారు, పోయినా కూడా అలాగే ఉంటారు. ఇది దీని వెనకాల ఉండేటటువంటి ఆధ్యాత్మిక సత్యం. అండ్ తర్వాత పార్వతీదేవి ఒక శ్రద్ధ, భక్తికి ప్రతీక. నెక్స్ట్ శివలింగం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క శక్తికి ప్రతీక. శివలింగం అనేది శక్తికి ప్రతీక. ఇది ఎలా శక్తికి ప్రతీక అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటి అంటే ఒకటి శివ, రెండు శక్తి. ఈ రెండిటి యొక్క కలయికతో సృష్టి ఏర్పడింది. అంటే ఇక్కడ కేవలం శివశక్తి అంటే పార్వతీ పరమేశ్వర్లని కాదు. ఏ స్త్రీ పురుషుడైనా భౌతికంగా లయమైనప్పుడు అక్కడ కలిసేది శక్తే, శరీరం కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక పిల్లాడు భూమి మీద జన్మించాలంటే ఈ రెండు శక్తులు అంతర్లీనంగా మమేకమవుతాయి. అది మానవ దృష్టికి అందకపోవచ్చు. ఇప్పుడు శరీరం కలుస్తుంది, తాత్కాలికంగా విడిపోతుంది. మనసు కలుస్తుంది తాత్కాలికంగా, కానీ విడిపోతుంది. అదేవిధంగా హృదయం కలుస్తుంది, విడిపోతుంది. కానీ ఒకసారి జరిగినటువంటి కలయికలో ఈ స్త్రీ శక్తి, పురుష శక్తి మమేకమైపోయి స్త్రీ గర్భంలో ఒక పిల్లాన్ని తయారు చేస్తోంది. అంటే ఇక్కడ ఆ శక్తి ద్వారా ఆ జీవి జన్మిస్తోందా, లేదంటే శరీరాల ద్వారా జన్మిస్తోందా, ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇది అర్థం చేసుకోవాలి. కలయిక ఒకేసారి జరుగుతుంది, కానీ అక్కడ లోపల పనిచేసింది ఏంటి? స్త్రీ గర్భంలో, స్త్రీ శరీరంలో ఏం పనిచేసింది? శక్తి పనిచేసింది. శక్తి పనిచేసి ఒక అణువుకి, ఒక పిండానికి, ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఈ 9 నెలలు స్త్రీ గర్భంలో పనిచేసింది ఏంటి? శరీరం కాదు, అక్కడ శక్తే. ఆ శక్తి ద్వారానే ఒక ఒక జన్మ అనేది వచ్చింది. అది బ్రహ్మశక్తి. అక్కడ పనిచేసింది ఏంటి? బ్రహ్మశక్తి. అది కూడా శక్తే. అంటే ఒకసారి వేసినటువంటి విత్తనము భూమి లోపల మొలకెత్తడానికి, అది చిగురు వేయడానికి, అది మహావృక్షం కావడానికి కారణం ఏంటంటే అది బ్రహ్మశక్తి. అది మనుషులలో అయినా, చెట్టులో అయినా, ఒక జీవిలో అయినా, సమస్త ప్రకృతిలో కూడా పనిచేసేది ఇదే శక్తి. దాన్నే మనం క్రియేషన్ అంటున్నాం, సృష్టి, సృజన అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ప్రతి జీవి లోపల జరిగేది ఇదే. దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ప్రతి స్థితిలో మనం దీన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడు కుటుంబ వ్యవస్థ కానీ, తర్వాత సామాజిక స్థితిగతులు కానీ ఎప్పుడు గాడి తప్పవు. కానీ ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఎంత జ్ఞానం ఉందో అంత అంధకారం కూడా ఉంది, ఎంత విజ్ఞానం ఉందో అంత మూర్ఖత్వం కూడా ఉంది. అంటే దీన్ని ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశమో ఈ రోజుల్లో అన్ని నేరాలు, ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అంటే మనుషులు శీలానికి, సత్యానికి, ధర్మానికి దూరం అయ్యారు. ఆకర్షణలు, శారీరక ఆకర్షణలు, వ్యామోహాలు, డబ్బు, స్టేటస్, పొజిషన్, భౌతికమైనటువంటి స్థితిగతులకంటే అర్థము, కామం, ఈ రెండే మిగిలినాయి మనుషుల జీవితాల్లో. ధర్మం లేదు, మోక్షం లేదు, జ్ఞానం లేదు. అందుకే భారతదేశ స్థితిగతులు, ప్రపంచ స్థితిగతులు ఈరోజు ఇంత వినాశకరమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మనుషులు ధర్మానికి, సత్యానికి, శీలానికి, జ్ఞానానికి దూరం అయ్యారు. అందుకే ఈ రోజుల్లో మనం ఈ పరిస్థితులు చూస్తున్నాం, ఈ అత్యాచారాలు చూస్తున్నాం, ఈ హింస చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయి? ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాల ఉండే ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనుషులు అసత్య మార్గాల్లో ప్రవేశించారు, అధర్మ మార్గాల్లో ప్రవేశించారు.
నీతి పోయింది, న్యాయం పోయింది, ధర్మం పోయింది, సత్యం పోయింది. అందుకే అడుక్కు తింటున్నారు మనుషులు. దే ఆర్ బెగ్గర్స్. ఉన్నవాడు బెగ్గింగ్ చేస్తున్నాడు, లేనివాడు కూడా చేస్తున్నాడు. ఆ సమృద్ధి లేదు, సంపద లేదు, ఏదీ లేదు. ఎంత ఉన్నా సుఖం లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు అంటే ఇవి లేకపోతే ఏది ఉండదు. మనిషి జీవితాన్ని నడిపించే ఇంధనాలు ఇవి. ఏంటి? సత్యం, ధర్మం, తర్వాత నీతి, నియమాలు. అన్నిటికంటే ముఖ్యమైనది శీలం, క్యారెక్టర్. ఎన్ని ఉన్నా మనిషికి క్యారెక్టర్ అనేది లేకపోతే ఒక ఉన్నతమైన స్థాయిలోకి పోలేడు. ఇది అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, సామాజిక స్థితిగతులు బాగుంటాయి, ప్రపంచం బాగుంటుంది. మళ్ళీ ఒకసారి పాత రోజులను గుర్తు చేసుకోవాలి, పాత వైభవాన్ని గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మనము మన పూర్వీకులని, మన జ్ఞానులని, మన మహర్షులని, వాళ్ళ యొక్క జీవితాలని ఆదర్శంగా తీసుకొని జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనది మత పరంపర కాదు భారతదేశం, కుల పరంపర కాదు, జాతి పరంపర కాదు, ఋషి పరంపర, గురు పరంపర. ఈ ఋషి పరంపర, గురు పరంపర ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో అప్పుడు మళ్ళీ మన జీవితాలు బాగుపడతాయి. అప్పటిదాకా ఈ వినాశనం అనేది జరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రతి మనిషి ఎవరు ఎవరిని బాగు చేయలేరు, ఎవరు ఎవరిని చెడగొట్టలేరు. ప్రతి వాళ్ళు భస్మాసుర హస్తాలు. ఎవరి చేయి వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాడికి వాడే బాగుపడతాడు, వాడికి వాడే చెడిపోతారు. దీనికి ఎవరు కారణం కాదు. ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణం వాడే, బాగుపడడానికి కూడా కారణం వాళ్ళే. ఎందుకు అంటే జీవితం మన చేతుల్లో ఉంటుంది, మన బతుకు మన చేతుల్లో ఉంటుంది. దాని స్వర్గంలో బతికినట్టు బతకచ్చు, నరకంలో బతికినట్టు బతకచ్చు, దుఃఖంలో బతకచ్చు, ఆనందంలో బతకచ్చు, ఆరోగ్యంగా బతకచ్చు, అనారోగ్యంతో బతకచ్చు. ఎందుకంటే సమస్త సృష్టిలో మనిషి ఉన్నతమైన ప్రాణి. తర్వాత ఒక నాగరికత పొందినటువంటి స్థితి, చైతన్యపరంగా, శరీరపరంగా, మానసిక పరంగా, బుద్ధిపరంగా ఒక ఉన్నతమైన జీవి మనిషి. ఇలాంటి వాడు తప్పు చేస్తే దీనికి ఎవరు కారణం కాదు, వాళ్ళే కారణం. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దాన్ని బాగు చేసుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా. ఇక్కడ దైవాన్ని, ప్రకృతిని, మనుషులని, ప్రపంచాన్ని బ్లేమ్ చేయొద్దు, ఎవరి మీద నిందలు వేయొద్దు. నువ్వు నాశనం అవ్వడానికి కారణం నువ్వే, నువ్వు బాగుపడడానికి కారణం కూడా నువ్వే. వేరే వాళ్ళు ఏం చేస్తారు? చెప్తారు, ఇది మంచి ఇది చెడు అని చెప్తారు. నువ్వు ఆచరిస్తే బాగుంటావు, లేదంటే పోతారు. కానీ ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఇక్కడ చట్టాల నుంచి, ఇక్కడ వాటి నుంచి తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి నియమాల ప్రకారం, విశ్వధర్మం ప్రకారం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇది సృష్టి యొక్క నియమం. దీని నుంచి ఏ జీవి, ఏ మనిషి తప్పించుకోలేరు. ఎందుకంటే మంచికి మంచి, చెడుకు చెడు ఫలితం అనేది వెనువెంటనే వస్తూ ఉంటుంది. కాలచక్ర గమనంలో ప్రతి వాళ్ళు కూడా దీన్ని అనుభవించాల్సిందే ఏదో ఒక సమయంలో. కాబట్టి పరమశివుడు, పార్వతీదేవి వీళ్ళ జీవితం ఆది యోగుల్లాగా, ఆది దంపతుల్లాగా వీళ్ళని ఎందుకు మనం తరతరాలుగా, అంటే వాళ్ళు పుట్టి కొన్ని వేల సంవత్సరాలైంది, ఇప్పటికీ మనం ఎందుకు వాళ్ళని మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంటే వాళ్ళ జీవితం, వాళ్ళ సాధన, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సత్యం, తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం. ఇప్పుడు వాళ్ళకి పూజలు చేస్తేనో ఆరాధన చేస్తేనో ఏం రాదు. దానివల్ల టైం వేస్ట్, వాటర్ వేస్ట్, బూడిద వేస్ట్, అన్నీ వేస్ట్. ఇప్పుడు శివరాత్రి అంటే అందరు గుళ్ళ చుట్టూ క్యూ కడతారు. గుళ్ళ చుట్టూ క్యూలు కట్టి అభిషేకాలు అవి చేస్తే ఏం రావు. మీ జీవితాన్ని మార్చుకోండి. నిజంగా మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే, పార్వతీదేవి అంటే ఇష్టం ఉంటే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ గాథని ఒకసారి చదివి ఆ గుణాలు, ఆ సుగుణాలు మీ జీవితంలో తెచ్చుకొని ఆచరించండి. జీవితాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళలాగా ఒక మంచి దంపతుల్లాగా, మంచి ఋషుల్లాగా, మునుల్లాగా, తపస్సు చేస్తూ బ్రతుకడం అలవాటు చేసుకోండి. ఆ నీతి నియమాలతో జీవించండి. అర్థం చేసుకోండి జీవితాన్ని. కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం, ఆరాధిస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ లోపల ఉండే సుగుణాలు మన లోపల రావాలి.
మనం దాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా భయంతో, పాపభీతితో ఆరాధించద్దు. ప్రేమతో ఆరాధించాలి, శ్రద్ధతో ఆరాధించాలి. భక్తి మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి ఏమేమి ఉండాలి? శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆచరణ ఉండాలి, సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, తర్వాత వివేకం ఉండాలి. ఇది నిజమైన భక్తి. దీనికోసం దేవాలయాల చుట్టూ తిరిగితే ఏం రాదు, గంగలో మునిగితే ఏం రాదు, సముద్రాల్లో మునిగితే ఏం రాదు, చార్ధామ్ యాత్ర చేస్తే ఏం రాదు. టైం వేస్ట్. దీనివల్ల మీ బుద్ధి మారనంత వరకు, మీ మానసిక పరివర్తన రానంత వరకు ఏ దేవుడు కరుణించడు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ పురాణాలు, గాథలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎందుకు? తెల్లారులేస్తే ధర్మ ప్రవచనాలు వింటారు, ఎన్నెన్నో వింటూ ఉంటారు. ఏం మారింది సమాజం? మనుషులే మారారు. కేవలం వినడం, శ్రవణానందమేనా? జీవితంలో ఆచరించరా? ఆచరణ ఉంటేనే మనిషి జీవితం బాగుపడుతుంది, లేకపోతే ఇవన్నీ వేస్ట్. అందుకే ఒక పద్యం చెప్తారు, ఎన్ని విన్నా కానీ ఎన్ని చెప్పినా కానీ హీనుడవు గుణంబు మానలేడు, బొగ్గును పాలతో కడిగిన పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. ఒక హీనుల్లాగా, ఒక పురుగుల్లాగా, ఒక జంతువుల్లాగా, పశువులాగా బతకద్దు మనిషి. మనిషిలాగా బతకాలి. ఒకవేళ ఇలా బతికితే హీనుడు అన్నట్టు. వాడు ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా మారడు. బొగ్గును పాలతో కడిగితే శుభ్రమవుతుందా? పాలను కూడా నల్లగా చేస్తుంది. ఒక మనిషి స్వభావం కూడా అంతే. ఎవరికి వాళ్ళు జీవితం నేర్పే గుణపాఠాలు, ప్రపంచం నేర్పే గుణపాఠాలు, తర్వాత నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన పుణ్యము, దాని నుంచి నువ్వు నేర్చుకునే గుణపాఠాల ద్వారా నీ జీవితం మారుతుందే కానీ ఈ పూజలు పునస్కారాల వల్ల కాదు. ఇట్లా మీరు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మరణం తప్పదు, కర్మ ఫలితం తప్పదు, తర్వాత ఆఖరికి జీవితం ఎండ్ కాక తప్పదు. ఎన్ని మృత్యుంజయ హోమాలు చేసినా, ఎన్ని గణపతి హోమాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా బుద్ధి మారకపోతే, స్వభావం మారకపోతే ఇదంతా వ్యర్థం. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారే. కర్మను బట్టి బుద్ధి అనుసరిస్తుంది. ఎన్ని దేవాలయాలు కట్టినా, 10 మందిని ముంచి ఎన్ని దేవాలయాలు కట్టినా, అవినీతి సొమ్ముతో ఎన్ని పుణ్యక్షేత్రాలకు తిరిగినా ఏమీ రాదు. కాబట్టి ఇప్పటికైనా సరే సత్యాన్ని అర్థం చేసుకోండి, జాగృతిలో జీవించండి. మహాశివరాత్రి రోజు మనం చేయాల్సింది ఏంటంటే సాధన, జాగరణ అంటారు. ఏంటి జాగరణ? రాత్రిపూట మెలుకుతోండి గుళ్ళ చుట్టూ తిరుగుడు కాదు జాగరణ అంటే. జాగరణ అంటే ఏంటంటే జాగృతిలో జీవించడం. ఒక విధంగా చెప్పాలంటే ఒక యోగిలాగా జీవించడం. యానిషా సర్వభూతానం తస్యాం జాగృతి సంయమే అంటారు. అంటే అన్ని భూతాలు, అన్ని రకాల జీవులు పడుకున్నాక ఒక యోగి మేల్కొంటాడు. అంటే ప్రపంచమంతా పడుకున్న యోగి మేల్కొంటాడు. ఏంటా మేల్కొనడం అంటే? జాగరణ అంటే జాగృతి, జీవితాన్ని జాగృతిలో జీవించడం, ఒక అవేర్నెస్తో జీవించడం. శరీరం ఒక చోట, మనసు ఒక చోట పెట్టి పనులు చేయడం కాదు, జాగృతిలో జీవించడం, సత్యంతో జీవించడం, ధర్మంతో జీవించడం, ఒక యోగిలాగా జీవించడం, ఒక భార్యాభర్తలైతే ఆది దంపతుల్లాగా జీవించడం, గృహస్థు ధర్మాలను పాటించడం, సామాజిక ధర్మాలను పాటించడం, తర్వాత ప్రపంచ ధర్మాలను పాటించడం, ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకోవడం, విశ్వ ధర్మాన్ని అర్థం చేసుకోవడం, జీవిత ధర్మాలను అర్థం చేసుకోవడం. ఇదే ఆది దంపతులు, ఆది యోగులు సమస్త మానవాళికి ఇచ్చినటువంటి సందేశం. ఇదే మహాశివరాత్రి యొక్క సందేశం. ఇక లింగం గురించి చెప్పుకోవాలంటే, పరమశివుడి లింగం గురించి ఏంటి అంటే, అది మామూలు వ్యక్తులకి ఇది అర్థం కాదు. ఎవరైతే అంతరంగంలోకి వెళ్తారో, ఎవరైతే ధ్యానం కానీ యోగం కానీ భక్తి మార్గంలోకి వెళ్ళి, భక్తి యోగంలోకి వెళ్ళి అంతర్యాత్రలోకి వెళ్ళిన వాళ్ళకి ఈ శక్తి, తమలో ఉన్నటువంటి చేతన, తర్వాత శక్తి. చేతన అంటే ఏంటంటే శివ, శక్తి అంటే మూలం. చేతన లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే చేతన లేదు. అసలు చేతన అంటే ఏంటి? చేతన అంటే ఏంటంటే మెళకువ, జాగృతం కావడం. మనం రాత్రిపూట నిద్రపోతాం,
తెల్లారి లేస్తున్నాం అంటే ఒక సుషుప్తావస్థలో వచ్చేస్తున్నాం నైట్, తెల్లారి జాగరణలోకి వస్తున్నాం. జాగరణలోకి వచ్చినప్పుడు మనం చేతనావస్థలోకి వస్తున్నాం, పడుకున్నప్పుడు అచేతనంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ అచేతనం నుంచి చేతనలోకి తీసుకొచ్చేది ఏంటి? శివ. ఈ చేతనలోకి వచ్చాక ఏం పనిచేస్తోంది? శక్తి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ శివ రూపానికి ప్రతీక ఏంటంటే శూన్యం, చేతన. తర్వాత పార్వతీదేవి శక్తి. ఇది ప్రతి మనిషి లోపల 24/7 ఇది పనిచేస్తుంది. అంటే మీరు జాగరణలో ఉన్నప్పుడు, మెళకువతో ఉన్నప్పుడు, మూర్ఛలో లేనప్పుడు మీ లోపల పనిచేసేది శివశక్తి. శివుడు పార్వతి రూపం కాదు, శక్తి స్వరూపాలు. అంటే ఎవరైతే జ్ఞానాన్ని అందుకుంటారో, ఎవరైతే సత్యాన్ని అందుకుంటారో వాళ్ళు శరీరాన్ని వదిలేశాక, భౌతిక దేహాన్ని వదిలేశాక వాళ్ళంతా శక్తి స్వరూపాలే. అది మామూలు మనిషి అయినా, ఒక జ్ఞాని అయినా, ఎవరైనా సరే శక్తి స్వరూపాలు, చైతన్య స్వరూపం. కాబట్టి శివశక్తి ఏంటి అంటే మన సృష్టికి, తర్వాత మన లోపల ఉండే చేతనకి, తర్వాత మన లోపల ఉండే శక్తికి. అందుకే దాన్ని ఏమంటారు? చైతన్య శక్తి అంటారు. అందుకే విజ్ఞాన భైరవ తంత్రాలో మొదటి సూత్రం ఏంటి అంటే చైతన్య హి ఆత్మ హై అని అంటారు. మొదటి సూత్రం ఏంటి? చైతన్యమే శక్తితత్వం, ఆత్మతత్వం. అంటే ఎక్కడైతే నువ్వు జాగరణకు వస్తావో, ఎక్కడైతే నువ్వు మెలకువలో వస్తావో, ఎక్కడైతే చైతన్యం అవుతావో. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా నిద్రపోతుంటే, ఇప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళు, విప్లవాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకున్న, ఒక సందేశనాత్మకమైనటువంటి ఒక ప్రసంగం ఇచ్చినా వీళ్ళు ప్రజలను చైతన్యపరుస్తున్నారు అని చెప్పి అంటారు. చైతన్యపరచడం ఏంటి? నిద్రలో ఉన్నవాడిని లేపడమే. చైతన్యం అంటే ఏంటి? నిద్రలో ఉన్న వాళ్ళని లేపడం చైతన్యపరచడం అంటే. చైతన్యపరిస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు శక్తి పోతుంది, చైతన్యంలో ఉన్నప్పుడు శక్తి వస్తుంది. మనం రాత్రిపూట నిద్రపోయినప్పుడు మన ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది శరీరం నుంచి బయటకు వచ్చి. అప్పుడు మనం నిర్జీవం, చేతన లేదు అక్కడ. మళ్ళీ మెళకువ రాగానే మళ్ళీ చైతన్యవంతులం అవుతున్నాం. అది మన లోపల ప్రాణశక్తితో, ప్రకృతి శక్తితో మళ్ళీ చైతన్యవంతులం అవుతున్నాం. అంటే చైతన్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి వస్తుంది. అందుకే ప్రజలను చైతన్యపరిచినా, వ్యక్తిని చైతన్యపరిచినా, ఒక వ్యవస్థని చైతన్యపరిచినా అక్కడ ఏం జరుగుతుందంటే శక్తి వస్తుంది. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ ఒక సమృద్ధి వస్తుంది, సంపద వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రపంచంలో మనిషి ఏది కోరుకుంటే అది వస్తాయి. ఈ రెండు లేకపోతే అంతా శూన్యమే. ఇది శివశక్తికి ప్రతీక. సో మహాశివరాత్రి రోజు ప్రతి భక్తుడు, ప్రతి సాధకుడు, ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంతిమంగా అంటే, భౌతిక రూపంలో ఆరాధించడం ఒక పక్కకు పెడితే ఈ సత్యం అర్థం చేసుకోండి. సాధన అంటే కేవలం ధ్యానం అని కాదు. ఇక్కడ మీరు గృహస్థు ధర్మంలో ఉన్నా, మీరు యోగిలాగా ఉన్నా, సన్యాసిలాగా ఉన్నా, సంసారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక ఋషిలాగా జీవించండి, ఒక సాధువులాగా జీవించండి, ఒక సత్యవంతుడిలాగా జీవించండి, ఒక ధర్మాత్ముడిలాగా జీవించండి. మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి, మీ బాధ్యత మీరు స్వీకరించండి. ఇదే పరమశివుడు, పార్వతీదేవి ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం. ఇదే మహాశివరాత్రి యొక్క విశిష్టత. థ్యాంక్ యూ సో మచ్.